మన దేశాన్ని కబలిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ జైషే మహమ్మద్, కాశ్మీరీ టైగర్సు, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీను, కాశ్మీరీ రెసిస్టెంట్ ఫోర్సు, ఆల్ ఖైదా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయితే ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. ఒక తీవ్రవాద సంస్థకు ఇంకొక తీవ్రవాద సంస్థకు మధ్య కాంపిటీషన్ ఉంటుంది, అంటే పోటీ. నువ్వు ఎంత నరమేధం సృష్టించావు, నువ్వు ఎన్ని బాంబ్ బ్లాస్టులు చేయగలుగుతావు, నేను ఎన్ని చేస్తాను అన్నట్టు ఈ మారిగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఈ తీవ్రవాద సంస్థలు ఒకదాన్ని ఇంకొకటి నమ్మం. చూడండి, వాళ్ళ మధ్యలో ఉండే అండర్స్టాండింగు అట్లా ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ తీవ్రవాద సంస్థలు ఒకదాన్ని ఒకటి నమ్మవు కదా. దీంతో పాటు ఏంటంటే ఈ సంస్థల మధ్య ఏంటంటే తీవ్రమైనటువంటి విభేదాలు అయితే ఉంటాయి, గొడవలు. అదే ఇప్పుడు మనకు వరమైంది. అది ఎలా అనేది కూడా చెప్తా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయినారనుకో, వాళ్ళ బలం పెరుగుతుంది. ఐకమత్యమే మహాబలం అంటారు కదా, ఆ విధంగా వాళ్ళ బలం పెరుగుతుంది. కానీ వీళ్ళు కొట్టుకు చావడం వల్ల మనం కొంతవరకు అది మంచిదైంది, మేలైంది అట్లా. ఇక